సార్ మీరు ఇంత లైఫ్ స్టైల్‌ని ఇంతగా మీరు అధ్యయనం చేసి, ఇంత చక్కటి లైఫ్ స్టైల్‌ని నిర్మించుకున్నారు. అసలు బిఫోర్ దట్ మీరు ఈ లైఫ్ స్టైల్‌కి రావడానికి కారణం ఏంటి? అంటే మార్పును ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇప్పుడు నేను కోరుకున్నట్లే మీరు అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా చేంజ్ ఇన్ లైఫ్ ఉండేట్లుగా అనుకుంటారు. ఇట్లే ఉద్యోగం చేస్తూ ఉండాలని ఎవరు అనుకుంటారు? ఇట్లే చల్లగా ఉండాలని ఎవరు వచ్చే బోర్ కొడుతుంది, ఎండలోకి పోవాలనిపిస్తుంది. అందుకే వర్షాకాలము, అది వేసవి కాలము, చలికాలం అన్నీ వస్తూ ఉంటాయి. నేచర్లో కూడా అంత బ్యూటీ ఉంది. ఈ రకమైన ఫ్లవర్, ఆ రకమైన ఫుడ్, అంత వేరియేషన్ ఉంటుంది కదా. సో ఈ రకమైన లైఫ్ స్టైల్కు కావాలా అనేది నాకు ఇంట్యూషన్ అందరికీ ఉండేది, నాకు ఉంటుంది. కాబట్టి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు సుభాష్ పాలేకర్ మీటింగ్లో కూర్చొని అక్కడ ట్రిగర్ అయ్యి, అక్కడ కాకపోతే ఇంకో దగ్గర అయ్యేది, బట్ అక్కడ ట్రిగర్ అయ్యింది. సో దాంతో నాట్ ఆల్రెడీ తెచ్చి పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము, మేమే చెరికేసి బెల్లం చేసుకోవడము, మేమే షాంపులు సోపులు చేయడము, ఆ మిల్లెట్స్ చేయడము. మా ఫామ్లో 70 ఎకరాల ఫామ్ అది. సో ముందు నుంచి వ్యవసాయమే. 85లో ఇంజనీరింగ్ అయిపోయింది బెంగళూరులో. అప్పటి నుంచి వ్యవసాయమే. ఆ వ్యవసాయంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బేబీ కార్న్, స్వీట్ కార్న్, ఇట్లా రకరకాల ఎగ్జాటిక్ వెజిటబుల్స్, పుచ్చకాయలు, కర్బూజకాయలు, దాని సీడ్ ప్రొడక్షను, క్రాస్ పాలినేషన్ చేసేది, ఎమాస్కులేషను, దాంట్లో మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్, ఇవన్నీ ఇచ్చారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి అక్కడ నేర్చుకొని అవి ఇన్వెస్ట్ చేసి ఆ జబ్బు ఏంది, ఫంగల్ జబ్బులా, బ్యాక్టీరియల్ జబ్బులా, దానికి సిస్టమిక్ పెస్టిసైడ్సా, ఇవన్నీ సబ్జెక్ట్ అన్ని లైబ్రరీలో కూర్చొని ప్రాక్టికల్ చూసి నేర్చుకొని దాంట్లో జర్నీ చేస్తూ ఉన్నా. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే పెద్ద తెలివైన రైతులు పెద్ద డబ్బులు వచ్చేస్తాయని ఏమి లే. నేచర్ ఇట్లా కొట్టిందంటే అందరూ పోతాము. సునామీ చూసినాం కదా, అట్లే ఏదో వస్తుంది, మార్కెట్ పోతుంది, ఏదో ఇష్యూలు అవుతాయి, బోర్లు ఎండిపోతాయి, రాయలసీమలో నీళ్లు ఉండవు, రకరకాల సమస్యలు ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో నేను చదువుకున్నా కాబట్టి చేంజ్ అవుతా వచ్చిన. అంటే ఈ కూరగాయల నుంచి సీడ్ ప్రొడక్షన్ అయితే గ్యారంటీ రేటు, అంటే మనం సన్ఫ్లవర్ వేసి క్రాస్ చేసి వాళ్ళకి ఇస్తే 1 కిలోకి ఎంత అని గ్యారంటీకి ఇస్తారు. సో దానిపైన అది కూడా కొంచెం మళ్ళీ కొన్ని విషయాల్లో లేబర్ ప్రాబ్లము, ఇంకోటి ఇష్యూస్ వచ్చినాయి. మళ్ళీ అరోమాటిక్ ప్లాంట్స్ అంటే దవనము, నిమ్మగడ్డి, కాసి, తులసి ఇట్లాంటివన్నీ వేసి ఆయిల్ తీసి ఫ్యాక్టరీ పెట్టిన 2003లో. దానికి 2005లో రూరల్ ఎంటర్ప్రినర్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చినారు నాకు. సో అప్పటి నుంచి ఈ ఫీల్డ్, అంటే ఈ ప్రపంచానికి ఏం కావాలో అవి తయారు చేస్తేనే మనం సర్వైవ్ అవుతాము. మీ చుట్టుపక్కల కావాల్సిన జొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు వేస్తే ఎవరు కొనేవాళ్ళు, ఎందుకంటే కొనే శక్తి లేదు వాళ్ళ దగ్గర. సో బయట వాడు ఫ్రాన్స్లో ఆ సెంట్కి కావాల్సిన ఆయిల్ లేదు, ఈ మందుకు కావాల్సిన యూజినాలో ఇంకోటో కావాలి కాబట్టి అది వేస్తే డబ్బులు ఉన్నాయని చదువుకునే వాడు తెలుసుకొని వాటికి వెళ్ళిపోయినా నేను. దానికోసం కొంచెం సర్వైవ్ అయినా. లేకపోతే 40 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ఉండి ఎన్నో ఎత్తు పొలాలు ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్. అసలు పొలాలన్నీ అమ్ముకున్నారు కదా చాలా మంది. పొలాలు 10,000కి 50,000కి అమ్మేసి వచ్చేసారు ప్రతి సీజన్కి దినదినగండమే కదా. సో అట్లా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి మా తాతగారు దున్నిన భూమిని కూడా 2002లో 5 ఎకరాలు అమ్మేసి, అమ్మ ఎన్నిసార్లు అమ్ముతామని ఇంకా కొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం ఇంకొంచెం కొత్త క్రాప్స్, ఇంకొంచెం మార్కెటింగ్ బెటర్గా చేసుకుంటా ఈ చేంజింగ్ ఇన్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నా. కాబట్టి ప్రకృతి వనం వచ్చింది. ప్రకృతి వనంలో మేమే చెరుకు చేసి మేమే బెల్లం వేయడము, మన కోసం ఆరోగ్యం కోసం రెయిన్ వాటర్ మనమే పట్టుకొని 1.5 లీటర్లు ఎత్తి పెట్టుకొని భూమిలో సీల్ చేసి అవే తాగుతాం తొట్టుల్లో. ఆరోగ్యం కోసం మేము ప్రకృతిలో రెయిన్ వాటర్ తాగుతాం. అందరూ పిల్లలు, పెద్దలు, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు అందరూ అవి నిండా తాగుతాం. షాంపూలు, సోపులు అన్నిళ్ళు పడతాం. రూఫ్ క్లీన్గా పెట్టుకుంటాము. ఫస్ట్ రైన్ వదిలిపెట్టేస్తాము, 2 రైన్ 3 రైన్లు పెట్టుకుంటారు. వాటి సున్నప్రాళ్ళు, ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గులో పడతాయి. బ్యాక్టీరియా అంతా దాంట్లో బ్యాడ్ వాటర్స్ అని పట్టేస్తుంది. ఇసుకలో పోయినప్పుడు ఫిల్టరేషన్ అవుతుంది. ఇటుకలో పోయినప్పుడు మనం ఎంత మట్టే మినరల్స్. సో వర్షం నీళ్ళు పడినప్పుడు మట్టిలో వచ్చే మినరల్సే చెరువులో ఉంటాయి, ఆ నీళ్ళు నదిలో ఉంటాయి. సో ఆ నీళ్ళు మనం ఒక చిన్న నదిని మేము సృష్టించుకొని వాటిలో పాస్ అవుతా స్టోర్ అవుతాయి. ఆ నీళ్లు 100 ఏళ్ళు అనేవి కావు. ఎప్పుడు సన్లైట్ పడదో నీళ్లు చెడిపోవు, ఎన్నేళ్ళైనా బాగుంటాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండే వాళ్ళు నీళ్లు పెట్టుకొని బ్యారల్లో పెట్టుకొని పైన మూత కట్టి గుడ్డ కట్టేసి పెట్టుకొని తాగుతా ఉన్నారు కొన్ని రోజులు. నేను కొంచెం బెటర్ చేసి భూమిలోనే తొట్టి కట్టేసి లెట్రిన్ ముంతలాగా ఇంకొక వాటర్ ట్యాంక్ సంప్ కొట్టేసి దాన్ని పెట్టేసి ఆ సంప్ కూడా సిమెంట్ వేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు సంప్ క్లోజ్ చేసామో లోపలికి దుమ్ము, గిమ్ము, చీమలు, బలులు ఏం పోకుండా ఉంటాయి. 100% మేము 15 years నో పురుగులు, నో ఆల్గే, నో ఫంగస్. వెన్ దెర్ ఇస్ నో సన్లైట్, నో లైఫ్. సో ఆ నీళ్ళు తాగుతాను హ్యాపీగా. సో ఇట్లాంటివన్నీ MBA స్టూడెంట్స్, పిల్లలు, టీచర్లు,
వాళ్ళందరూ వచ్చి చూసుకొని పోతారు, ఓ వానీళ్ళు తాగొచ్చునా. అట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ప్రకృతి వనం మదనపల్లిలో, నాట్ జస్ట్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. ఓకే, అంటే మరి ఇక్కడ ఇండియాలో మీరు ఇంత గెయిన్ చేశారు, బయట దేశాలకు కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఉగాండాలో అంటే ఇక్కడ వ్యవసాయం కూడా చిన్నగా, ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ 60 ఏండ్లు 70 ఏండ్లు 50 ఏండ్లు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వాళ్ళు తెల్ల బియ్యమే తింటారు. వాళ్ళే నేను చెప్పినట్టు రాగి ఎందుకు బియ్యం ఫ్రీగా ఇస్తాను గవర్నమెంట్, బియ్యమే తింటారు. ఇప్పుడు నా చెప్పి ఏమైనా కొంచెం నువ్వులో కొంచెం కొర్రలో ఆ రవ్వలో ఏమైనా తీసుకుపోతా ఉంటారు, కానీ ఎక్కువ బియ్యమే తింటారు. ఎందుకు అలవాటు అయిపోయింది. కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫుడ్లు చేసేటివి, కూరలు అన్ని రైస్కి అనుకూలంగా తయారైపోయింది, ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా డమ్మని తినేయచ్చు 2 నిమిషాల్లో. జొన్న రొట్టె అయితే తట్టాలా, చేయాలా, నవలాలా, మింగాలా, ఇన్ని పనులు ఉన్నాయి కదా, కష్టము, తినేది కూడా కష్టమే. అందుకని అందరూ అట్లా ఈ ఫుడ్స్కి వచ్చేసినాము. ఇక్కడ ఇక ముసలోళ్ళు అయిపోయే కొద్దికి వ్యవసాయం చేస్తానికి వాళ్ళు లేరు చిన్నగా. అందుకని ఈ కూరగాయలన్నీ మా అమ్మాయి రిషివేలి అనే స్కూల్లో చదివి, మదనపల్లి జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్లో చదివి, ఆమె లండన్కి పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు కూరగాయలు పండిస్తాం. మాకు కావాల్సిన 1 ఎకరంలో అన్ని కూరగాయలు మేమే పండించుకుంటాం. అక్కడ కూడా మా ఫామ్లోనే ఉన్నారు. మా అమ్మాయి, మా ఫామే, మా వైఫ్, మా అబ్బాయి, మా కోడలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది కాకుండా వాలంటీర్స్ డాక్టర్ లవకుశ గారు యుఎస్ నుంచి వచ్చేసి 65 ఏళ్ళు ఆయన ఇప్పుడు ప్రకృతిలో ఉండి వెల్నెస్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అవి జరిగేదానికి మన ఫుడ్, మన గానుగ నూనెలు, మన పల్లీల నూనె, మన నువ్వుల నూనె, మన కుసుమల నూనె, మన కొబ్బరి నూనె చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాము. ఇంత ఎనర్జీ ఉందంటే మేము తిన్నప్పుడన్నా ఆరోగ్యంగా తింటాం. బయటకు వచ్చినప్పుడు విజయవాడ పోతాము, ఏదో చెత్త తినాలా, హోటల్లో తింటాము, ఏదో నడుస్తుంది. ఇక్కడంటే ఇంట్లో ఉంటాయి. అట్లా ఎప్పుడన్నా చెత్త తిన్నా ఓకే, హైవే మీద పోతా ఉండాలా, గుంటలో ఎప్పుడన్నా పడితే ఓకే, ఎప్పుడు గుంటలో ఉంటే బ్రేక్లు మొత్తం మన టైర్లు పంచర్ అయిపోతాయి. సో ఎప్పుడు రెగ్యులర్గా తినేది డేంజరు. ఎప్పుడన్నా అకేషన్గా తింటే బాడీ ఆ ఇంటెలిజెన్స్ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఆ ప్రాసెస్లో నేను ఆఫ్రికాలో వ్యవసాయం చేద్దామని 5 ఏళ్ళ నుంచి తిరిగి చాలా తక్కువ డబ్బులు, 2000 రూపాయలు లీజ్ కడితే 1 ఎకరం దొరుకుతుంది. 20 ఏళ్ళకి లీజ్కి ఇస్తారు. ఆర్గానిక్ కార్బన్ అనేది ఒక టెస్ట్. మన హిమోగ్లోబిన్ 15 ఉంటే ఎట్లా బాగుంటామో అక్కడ ఆర్గానిక్ కార్బన్ అనేది 2 పైన ఉంది, మనకి 0.3. ఇక్కడ అంత చేంజ్ ఉంది, ఇక్కడ పోయింది సాయిల్. అందుకే న్యూట్రిషన్ లేని సాయిల్స్లో యూరియా డిఏపి వేసి మందులు కొట్టిన కూరగాయలు తిని మనము అని పడి ఉన్నాము శక్తి లేక. శక్తిహీనమైన భూముల్లో నుంచి శక్తి ఎట్లా వస్తుంది? నువ్వు న్యాచురల్గా మీ అమ్మమ్మలు 10 మందిని కన్నారు, ఇప్పుడు ఒకరిని కండడమే కష్టం. ఒకరిని కూడా యూరియా డిఏపి వేసి మందులు వేసి అంటా ఉంటారు, పొట్టకేసి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు, కాల్షియం వేసి అంటాం. వాడు పుడతానే కళ్ళద్దాలతో ఓబేస్గా రకరకాల సమస్యలతో పుడుతూ ఉంటారు. అందుకని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టి అక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ కాకుండా అరోమాటిక్ ప్లాంట్స్, అంటే మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్ అవి వేసి అక్కడే ఫ్యాక్టరీ పెట్టి ఇవన్నీ చేద్దామని అక్కడ మనుషులందరూ కూడా హాయిగా మంచి గాలి, బాగా గట్టిగా పనిచేస్తారు. మంచిగా మొక్కజొన్న, అవకాడోలు, టాపియోకా, ఓకే, నాన్ వెజ్ కూడా ఆవులు ఫ్రీ గ్రేజింగ్ చేసి ఆవులు తింటారు. సో బాగా హెల్తీగా ఉంటారు, పనిచేస్తారు. ఇక్కడ ఎండకే పోలేరే, ఇక్కడ కరెంట్ లేకపోతే కిందనే ఉంటారు, లిఫ్ట్ వచ్చే వరకు అటే కిందనే ఉంటారు. అంతే, దానికి ఆలోచించాల్సి వస్తుంది, ఆలోచిస్తారు. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మీరు యాక్టివ్గా ఉండవు, మీరు నడిస్తే మీకు ఓకే, ఇప్పుడు మీకు ఆయాసం ఉండదు, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. ఎందుకు? మెట్లు ఎక్కేది అలవాటు కాల మీ లంగ్స్కు, హార్ట్కి. 20 ఏళ్ల ముందు అలవాటు ఉండింది, మీరు 15 ఏళ్ళప్పుడు ఫుల్గా స్కిప్పింగ్ చేసినావు, ఎగిరినావు, దూకినావు, అన్నీ చేసినావు, అప్పుడు అలవాటు అయింది కాబట్టి అప్పుడే మెల్ల. ఇప్పుడు ఎప్పుడైతే 10 ఏళ్ళు ఆపే నిలిపేసినావో, డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏ ఆర్గాన్స్ వాడకపోతే అవి చిన్నగా వీక్ అయిపోతాయి. మంచి విషయం చెప్పారు. ఇప్పుడు మీకు చెయ్యి ఇరిగింది, కట్టు కడతారు, 46 వారాల తర్వాత తీసినారనుకోండి, ఈ సన్నగా ఉంటుంది చెయ్యి, ఈ చెయ్యి లావు ఉంటుంది. ఎందుకు? ఈ మజిల్ వాడుతూ ఉంటేనే ఆ మజిల్ ఉండేది, వాడకపోతే డెడ్ అయిపోతుంది. అట్లా డెడ్ అయిపోయి మీరు హార్ట్ లంగ్స్ వాడకుండా నడిచేదే మహాప్రసాదం అనుకొని నడుస్తూ ఉంటారు. కాబట్టి ఆయాసం లేదు. చాలా మంది యంగ్స్టర్స్ కూడా సంధి చివరకు కూడా వెళ్ళట్లేదు, బండేసుకుని పోతాడు. సో మెట్లు ఎక్కితే అందరికీ ఆయాసం ఉంది. అదే రోజు మెట్లు ఎక్కినారనుకో మీకు వారం తర్వాత ఆయాసం ఉంది, బికాస్ దే ఆర్ యూస్డ్ ఇట్. అది జంతువులకు జరుగుతుంది, పరిగెత్తి వాటికేం ప్రాబ్లం లేదు. మనం కూల్ చేసేసిన వాటి ఏసీలోనే ఉన్నాం. బయటికి పోతే ఎండ సార్, బయటికి పోతే ఎండ తట్టుకోలేదు. అరే ఎండకు పో 1 గంట ఈరోజు, రేపు 2 గంటలు పో, 1 వారం తర్వాత 2 గంటలు 3 గంటలు పో, అప్పుడు అలవాటుగా నువ్వు ట్యానింగ్ అవుతావు, కొంచెం నల్లగా అవుతావు, ఓకే.
కానీ జీవితం అదే. నీకు విటమిన్ D3 రావాలన్నా, బాడీ మెటబాలిజం అనేది కరెక్ట్ కావాలంటే నువ్వు ఎండకు పోవాలా, నేచర్లో ఉండాలా, వర్షం నానాలా, చలికి ఉండాలరా. ఈ 18 కూర్చొని ఇట్లుంటే ఏంది, చచ్చిపోయిన శవాలను పెడతారు చల్లగా ఇట్లా ఫ్రిడ్జ్లో. అట్లా ఉండాలనుకుంటా ఉంటే ఎట్లా? సో అంత సింపుల్గా 9 గంటల ప్రయాణంలో ఆఫ్రికా పోయినాము, అక్కడ వ్యవసాయం మొదలుపెట్టినాము. అక్కడ మంచిగా పనిచేసి కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇవన్నీ చేసి ఒక 100 మందికి పని ఇవ్వగలిగినాము. అక్కడ ప్రకృతిలో కూడా 100 మందికి పని ఇవ్వగలిగినాము. అట్లా నడుస్తుంది లైఫ్. సూపర్ సార్, చాలా చక్కటి జర్నీ, దీంతోపాటు ఎన్నో మంచి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి విషయాలు ప్రేక్షకులు తెలియజేసినందుకు, ఒక న్యాచురల్ లైఫ్ ఎంత అవసరమో అనేది మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ జనంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, సహజ సిద్ధమైన జీవితం ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో, మనం ఏమేం తప్పులు చేస్తున్నాము, ఎటువైపు పరుగులు తీస్తున్నాము అనేది ప్రసాద్ గారి మాటలో మనం చాలా చక్కగా విన్నాం. సో ప్రకృతి వనం ప్రసాద్ గారు చెప్పిన ప్రతి పాయింట్ని కనుక మనం ఆలోచించి ముందుకు వెళ్తే అట్లీస్ట్ కొంతవరకు మన జీవన శైలిలో కాస్త మార్పులు కూడా చేసుకోగలగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 TV హెల్త్. నమస్తే.